అందరికీ నా నమస్కారాలండి. ఎస్జిటి జనవరి 25వ తారీఖు రెండో సెషన్ అంటే మధ్యాహ్నం పూట జరిగిన ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఇంగ్లీష్ గురించి. అండ్ చూస్ ద కామిక్ నావెల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. వీటిలో కామిక్ నావెల్ అంటే హాస్యాన్ని తెచ్చేదండి. ఇక్కడ 3 మెన్ ఇన్ ఏ బోట్ అనేదే హాస్యానికి సంబంధించిందండి. ద మూన్ స్టోన్ అనేది ఒక స్పై థ్రిల్లర్. ఇందులో హీరో ఒక మూన్ స్టోన్ని తీసుకువచ్చి హీరోయిన్కి అప్పచెప్పాలి. అయితే ఆ 18th బర్త్డే వచ్చిన తర్వాత, ఆ 18 ఏళ్ళు నిండిన తర్వాత హీరోయిన్కి అందజేస్తాడు ఆ మూన్ స్టోన్ని. అయితే అదే రాత్రి దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం చేసేది ఎవరు అంటే హీరోనే. కానీ హీరో కావాలని దొంగతనం చేయడు. చాలా థ్రిల్లర్ అనమాట. అసలు ఆ మూన్ స్టోన్ అనేది ఇండియాది. చివరికి ఇండియాకి ఆ మూన్ స్టోన్ ఎలా చేరింది అనేది కథాంశం ద మూన్ స్టోన్ది. తర్వాత డేవిడ్ కాపర్ఫీల్డ్ ఒక యువకుడు తన జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎలా సక్సెస్ అయ్యాడు అని. లిటిల్ ఉమెన్ అనేది ఏంటంటే నలుగురు అమ్మాయిల కథండి. చిన్నతనం నుంచి వీళ్ళందరూ ఈ నలుగురు అక్కా చెల్లెలు అనమాట. వీళ్ళు చిన్నతనం నుంచి ఎలా ఎదిగారు అని చెప్పేదే లిటిల్ ఉమెన్. ఇందులో కామిక్ నావెల్ ఒకటే అండి, 3 మెన్ ఇన్ ఏ బోట్ అనేది. తర్వాత ద డ్రామా పర్ఫెక్ట్ రిమైన్స్ వాజ్ రిటెన్ బై హెలెన్ సారా ఫీల్డ్స్ గారు రాశారండి పర్ఫెక్ట్ రిమైన్స్ అనేది. ద పోయం హౌ డూ ఐ లవ్ థీ వాజ్ రిటెన్ బై ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్ అండి. ఈమె రాబర్ట్ బ్రౌనింగ్ యొక్క భార్య. ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్ మనకి 8th క్లాస్లో చిల్డ్రన్ గురించి రాశారు, ఓ పోయం రాశారు ఆమె. తర్వాత అందుచేత ఆమె గురించి అడిగి ఉండొచ్చు. తర్వాత చూస్ ద లిటరీ వర్క్ ఆఫ్ మార్క్ ట్వైన్ అమంగ్ ద ఫాలోయింగ్. అన్కాన్షియస్ ప్లాజియరిజం అనేది మార్క్ ట్వైన్ గారు రాసింది. తర్వాత ఇన్ ఏ స్టోరీ బ్యాక్గ్రౌండ్ వేర్ ద యాక్షన్ టేక్స్ ప్లేస్ ఈస్ కాల్డ్. ఒక కథ జరుగుతూ ఉంటుంది. ఆ కథ ఎటువంటి ప్లేస్లో జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ అంటే ఎటువంటి సెట్టింగ్ అనమాట. దాన్ని సెట్టింగ్ అంటారు. అడవిలో జరుగుతుందా లేదా సిటీలో జరుగుతుందా, ఇలాంటిది అనమాట. ఎక్కడైతే జరుగుతుందో అడవిలో జరుగుతుంది అనుకోండి, ఆ సెట్టింగ్ అనేది ఫారెస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ సాల్యుటేషన్ టు రైట్ టు ఇంటిమేట్ ఫ్రెండ్ నేమ్డ్ సత్య. సత్య అనే ఫ్రెండ్ మీకున్నాడు, అతను మీకు చాలా క్లోజ్. ఏమని రాస్తారు సాల్యుటేషన్ అంటే? సత్య అని రాస్తారా? సత్య అని జనరల్గా రాయము, మై డియర్ సత్య అట్లా రాస్తాం. మిస్టర్ సత్య, ఇతను ఏమైనా ఒక ఆఫీసర్ అయితే లేదా మర్యాదగా పిలవాలనుకుంటే మిస్టర్ సత్య అని రాయొచ్చు. డియర్ సత్య సార్. సార్ అనేది ఎందుకు పెడతాం? ఏదైనా ఆయన మన ఫ్రెండ్కి సార్ అని పెట్టాం, మిస్టర్ అని పెట్టాం, మామూలుగా కూడా రాయం. మై డియర్ సత్య అని కామ పెడతాం. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ఈ సీరియస్లీ ఇల్ హీ విల్ హ్యావ్ టు గో టు డాష్ హాస్పిటల్. చూడండి, హోమ్కి ముందు, హాస్పిటల్కి ముందు, స్కూల్కి ముందు ప్రత్యేకంగా ఆర్టికల్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. ఏ యాన్ ది అని. ఎటువంటి సందర్భంలో పెట్టాలంటే, నేను మా అబ్బాయిని ఈ స్కూల్లో చేర్పించాను. ఐఎమ్ గోయింగ్ టు ద స్కూల్ వేర్ ఐ జాయిన్ మై కజిన్. అట్లాంటి వాటికి నేను జాయిన్ చేయించిన స్కూలు, నేను జాయిన్ చేయించిన హాస్పిటల్, అలా అర్థాలు వచ్చే వాటికి మాత్రమే, స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు మాత్రమే వాడాలి. హోమ్కి అయితే అసలు ఎటువంటి ఆర్టికల్ రాదండి. వీటికి మాత్రం అసలు యాక్చువల్గా హాస్పిటల్, స్కూల్ ముందు రావు. కానీ నేను చేర్పించిన స్కూల్లో అట్లా వచ్చేటప్పుడు మాత్రమే ఆర్టికల్ అనేది వస్తుంది. మీరు కనుక పాత పేపర్లన్నీ చేస్తే మీకు మంచి మార్కులు వస్తాయి. ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. నెక్స్ట్ వీ వెంట్ దేర్ ఆన్ ఫుట్ అని. మేము నడిచి వెళ్ళామని చెప్పడానికి ఆన్ ఫుట్ అని అంటాం. అదే బస్ ద్వారా వెళ్ళామనుకోండి బై బస్, బై కార్, ఇట్లా వాడాలి. ఆన్ ఫుట్, బై బస్ లేదా బై కార్. ఐ షల్ కంప్లీట్ ద టాస్క్ డాష్ 2 hours. నేను 2 గంటల్లోగా ఈ పనిని పూర్తి చేస్తాను. ఇన్నండి. ఇన్నుంటే అది మనం చెప్పిన అర్థం సాకారం. ద వర్క్ హ్యాస్ బీన్ డన్ డాష్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ సచ్ యాజ్ సో ఫార్ ఇన్ రిగార్డ్ టు. ఇవన్నీ తప్పులండి, జస్ట్ ఇచ్చిని. అకార్డింగ్ టు అంటే అనుసరించి, మీ ఆజ్ఞలను అనుసరించి నేను ఈ పని చేశాను. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ యూజ్ ఆఫ్ అబౌవ్ యాజ్ అన్ యాడ్వర్బ్. యాడ్వర్బ్గా వాడబడిన అబౌవ్ వీటిలో ఏది ఉంది చూడండి. ఒక మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్, పీసీవీ ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని సెర్చ్ చేయండి, మీకు వీడియోస్ వస్తాయి. అవి పీసీవీ ఇంగ్లీష్లో ఉన్న వీడియోస్ చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూద్దాం. హీ వుడ్ నాట్ స్టీల్, హీఈస్ అబౌవ్ స్టీలింగ్. స్టీలింగ్ అనేది నౌన్ అండి. అబౌవ్ స్టీలింగ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే యాడ్జెక్టివ్ అనేది అవుతుంది అబౌవ్ అనేది. ఇక్కడ కూడా అంతే. సస్పిషన్ అనేది నౌను, అబౌవ్ సస్పిషన్, అబౌవ్ అనేది ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. తర్వాత అబౌవ్ సెంటెన్సెస్, ఇక్కడ కూడా సెంటెన్సెస్లో నౌన్ అండి ఇది, అబౌవ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. నో బ్యాడ్ థింగ్స్ కమ్ ఫ్రమ్ అబౌవ్, ఇది యాడ్వర్బ్ అవుతుందండి. ఎందుకంటే కమ్
ఎక్కడి నుంచి వస్తుంది, పై నుంచి వస్తుంది అని వెర్బ్కి ఊతం ఇస్తూ మాట్లాడింది కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ అండ్ యాడ్జెక్టివ్ అండ్ ప్రొనౌన్. యాడ్జెక్టివ్ ప్రొనౌన్గా వాడగలిగేవి దిస్, దీస్, దట్, దోజ్. ఇవి ముఖ్యంగా వీటిని డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ గాను డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్గా గాను వాడొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎందుకంటే గత ఎస్జిటి ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా ఈ పాయింట్ని టచ్ చేశారు. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది దిస్, దట్, దీస్, దోస్ ఎలా వాడతారనేది నేను సపరేట్గా ఒక వీడియో చేశాను. దయచేసి ఎస్జిటి ప్లేలిస్ట్లో అది ఒకసారి చూడండి. ద గర్ల్ షౌటెడ్ యాజ్ దే ఫౌండ్ ఏ స్నేక్. ఇది ఎటువంటి సెంటెన్సెస్ అన్నారు చూడండి. యాజ్ దే ఫౌండ్ ఏ స్నేక్, వాళ్ళు పాముని కనుగొన్నాక. ఏమైంది కనుగొన్నాక? చంపేశారా? ఏం చేశారు? ఇట్లాంటివన్నీ కూడా కావాల్సి వచ్చింది, అందుకనే దీన్ని ఆధారపడిన వాక్యము అంటారు. ద గర్ల్ షౌటెడ్, గర్ల్స్ ఏం చేశారు? అరిచారు. ఓకే, ఫుల్ అయింది, అందుకని ఇది ఆధారపడని వాక్యము, ఇది ఆధారపడే వాక్యము. దీనికి ఆధారం కావాలి. పామును కనుగొన్నారు, నెక్స్ట్ ఏంటి? పామును కనుగొన్నాక అని అయిపోతుందండి సెంటెన్స్. అందుకే ఆధారపడే వాక్యం ఇది. ఈ వాక్యాన్ని ఏం చేయాలి? కనుగొన్నాక ఏం జరిగింది? చంపారా? కాటేసిందా? లేకపోతే పూజ చేశారా? ఏం చేశారు? ఇది ఆధారపడే వాక్యం, ఒక ఆధారపడని వాక్యం. ఆధారపడని వాక్యము, ఆధారపడే వాక్యము రెండు ఉంటే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారండి. కాంపౌండ్ అంటే రెండు ఆధారపడని వాక్యాలు ఉంటాయి, ఒక ఆధారపడే వాక్యము కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉంటుంది. అట్లా రెండు ఆధారపడని, ఒక ఆధారపడే వాక్యం ఉంటే అది కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఒక ఆధారపడే వాక్యం ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సింపుల్ సెంటెన్స్ అంటే ఒక ఆధారపడని వాక్యం ఉంటుంది, ఒక ఫ్రేజ్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్ అంటే రెండు ఆధారపడనటువంటి వాక్యాలు ఉంటాయి. లెండ్ మీ యువర్ బుక్ ప్లీజ్. ప్లీజ్ వచ్చింది కాబట్టి అది రిక్వెస్ట్ అండి. సింపుల్గా చెప్పాలంటే రిక్వెస్ట్ ప్లీజ్ కనబడితే. నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ లెటర్స్ సిన్స్ 6 o'clock ఇన్ దిస్ మార్నింగ్. దిస్ సెంటెన్స్ మీన్స్ నేను 6 గంటల నుంచి రాస్తూనే ఉన్నాను లెటర్స్ అని. అంటే దాని అర్థం ఐ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ కాదు. కంప్లీటెడ్ అయితే ఇక్కడ ఐ హ్యావ్ రిటర్న్ లెటర్స్ అంతే అని వస్తుంది, కానీ అది కాదు. ఐ రోట్ లెటర్స్ ఇన్ దిస్ మార్నింగ్. 6 నుంచి రాస్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది, ఇది కూడా తప్పు. పాస్ట్ టెన్స్లో ఇచ్చాడు, అది తప్పు. ఇలాంటివన్నీ కూడా దేంట్లో ఉంటాయి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటాయి. దీని అర్థం ఏంటంటే ఐ ఫినిష్ రైటింగ్ లెటర్స్ అట్ 6 o'clock ఇన్ దిస్ మార్నింగ్. అది తప్పే. 6కి రాయడం అయిపోయింది కాదు, 6 నుంచి రాస్తూనే ఉన్నాను. అంటే ఐ స్టార్టెడ్ రైటింగ్ లెటర్స్ అట్ 6 o'clock. 6 నుంచి ప్రారంభించాను ఈ మార్నింగ్. అండ్ ఐఎమ్ స్టిల్ రైటింగ్, ఇంకనూ రాస్తూనే ఉన్నాను, అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, యూ డాష్ వామిట్ ఐ లైక్ కోల్డ్ కాఫీ. మీరు దాన్ని వెచ్చపెట్టాల్సిన పని లేదు, నాకు కోల్డ్ కాఫీ అంటేనే ఇష్టం అంటే యూ నీడ్ నాట్ వామిట్. దాన్ని వెచ్చబెట్టాల్సిన అవసరం లేదు, నీడ్ నాట్ అనేది రాయాల్సింది. యూ నీడ్ వామిట్ అంటే మీరు దాన్ని వెచ్చబెట్టాలి, ఎందుకంటే నాకు కోల్డ్ కాఫీ అంటే ఇష్టం. వెచ్చబెట్టడం ఏంటి, కోల్డ్ కాఫీ అర్థం లేదు. యూ మస్ట్ వామిట్, నువ్వు కంపల్సరిగా దాన్ని ఏం చేయాలి? వేడి చేయాలి, ఎందుకంటే నాకు చల్లటి కాఫీ అంటే ఇష్టం. ఇవన్నీ తప్పు. వేడి చేస్తే చల్లటి కాఫీ ఇష్టం అనడానికి ఈ రెండు పదాలు, ఈ మూడు పదాలు ఉంటాయి. ఇదొక్కటే వేడి చేయొద్దు, చల్లటి కాఫీ అంటే ఇష్టం అనేది ఇస్తుంది. నెక్స్ట్, ఇఫ్ ఓన్లీ యూ డాష్ మీ ద ట్రూత్ ఐ డాష్ దేర్. ఇది ఇఫ్ క్లాజ్ అండి, థర్డ్ కేటగిరీ. ఇఫ్లో థర్డ్ టైప్ అనమాట ఇది. ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ టోల్డ్ మీ ట్రూత్, నువ్వు నిజం చెబితేనే. సారీ, ఇఫ్ యూ హ్యాడ్ told me the only you had told me the truth I would not have gone there. నువ్వు గనక నాకు నిజం చెప్పి ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఉండేవాణ్ణి కాదు అని అర్థం అనమాట. ఇది థర్డ్ టైప్. ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ టోల్డ్, నువ్వు నాకు నిజం చెప్పి ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఉండేవాణ్ణి కాదు. చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ సిలాబిక్ డివిజన్. పీసీవీ ఇంగ్లీష్ సిలాబిక్ డివిజన్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేయండి, సిలాబిక్ డివిజన్ అనే వీడియో వస్తుంది. లేదా ఎస్జిటీస్, ఏపీ ఎస్జిటి ఏదైతే నేను ప్లేలిస్ట్ ఉందో ఆ ప్లేలిస్ట్లో వీడియోస్ అన్నీ ఉన్నాయి, దయచేసి చూడండి. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడ చూడండి, కాన్ఫిడెన్స్ అన్నాడు, తెలుగులో రాసేయండి సింపుల్గా. తెలుగులో రాసేస్తే కాన్, ఫీ, డెన్స్. చూడండి, కాన్ ఒకటి, ఫీ ఒకటి, డెన్స్ ఒకటి, ఈ కూడా 3 సిలబుల్స్ వస్తాయి. కాన్
ఎందుకని కాన్ అంటే న్ కాబట్టి అంతవరకు ఒకటి, ఫీ అంతవరకు ఒకటి, డెన్స్ అనేది ఒకటి. అదండి ఇక్కడ కూడా ఇచ్చింది అది. తర్వాత చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ఎ డిఫరెంట్ సౌండ్ విత్ రిఫరెన్స్ టు అండర్లైన్ లెటర్స్. చూడండి అండర్లైన్ లెటర్స్లో డిఫరెంట్ సౌండ్ ఉన్నది యూనిట్ యా అండి, ఇది అప్సెట్ ఆ, అంబ్రెల్లా ఆ, అండర్ ఆ, కాబట్టి ఇది డిఫరెన్స్గా ఉంది. తర్వాత చూస్ ద వర్డ్ విత్ సైలెంట్ లెటర్ ఎట్ ద బిగినింగ్. సైలెంట్ లెటర్ ఉండాలి, అది కూడా బిగినింగ్లో ఉండాలి. రిథమ్, రిథమ్ ఇందులో హెచ్ అనేది సైలెంట్. మదర్. తర్వాత యాచ్, టీ సైలెంట్గా ఉంది. న్యూమోనియా, ఇవన్నీ ఇక్కడ సైలెంట్ ఉన్నాయి కానీ చూడండి ఇక్కడ హెచ్ సైలెంట్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ కూడా యాచ్లో సైలెంట్గా ఉన్నాయి. టీ కానివ్వండి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, చివరిలో ఉన్నాయి. స్టార్టింగ్లో న్యూమోనియా అండి, పీ సైలెంట్ స్టార్టింగ్లో ఉన్నది, ఇది కరెక్ట్ అవుతుంది. తర్వాత ఇంగ్లీష్ ఈజ్ కాల్డ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్ బికాస్. లైబ్రరీ లాంగ్వేజ్ అని ఎందుకంటారంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, రీసెర్చ్ కానీ, టెక్నికల్, మెడికల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి, అందుకని లైబ్రరీ లాంగ్వేజ్ అంటారు. ఎన్సిఎఫ్ఎస్సి అంటే ఏంటన్నారు, అది నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. మన స్కూల్కి సంబంధించి ఏ పాఠాలు ఉండాలి ఏంటనేది నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషనే నిర్ణయిస్తుంది. తర్వాత ఇన్ ద వర్డ్ హ్యాట్, హెచ్ ఈజ్ అన్వాయిస్డ్ అండి, ఇది అన్వాయిస్డ్ సెక్షన్కి సంబంధించింది. మీరు ఫొనిటిక్స్ గురించి కూడా నేను వీడియోస్ చేశాను, దయచేసి మీరు పీసీవీ ఇంగ్లీష్ ఫొనిటిక్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అవి మీకు కనబడతాయి, లేదా ఎస్జిటికి సంబంధించిన మన మొత్తం వీడియోస్ చూడండి, ఎస్జిటికి సంబంధించిన ప్లేలిస్ట్ మీకు అన్నీ అవి ఉపయోగపడతాయి. కాబట్టి అన్వాయిస్డ్. గ్లోటల్ అంటే ఈ యొక్క కంఠం దగ్గర నుంచి శబ్దం వస్తుంది, హెచ్. హెచ్ అంటే మన పెదాలు తాకో, హెచ్ పళ్ళు తాకవు కానీ గొంతులో నుంచి ఆ శబ్దం వస్తుంది. ఫ్రిక్షన్కి గురి చేస్తుంది. హెచ్ కొంచెం కష్టంగా హెచ్ అనడానికి అన్వాయిస్డ్ సెక్షన్కి సంబంధించింది. గ్లోటల్ అంటే గొంతు నుంచి వచ్చింది, అంటే పెదాలు కానీ లేకపోతే పళ్ళు కానీ తగలవు. హెచ్ ఫ్రిక్షన్ సౌండ్ని తీసుకువస్తుంది. తర్వాత మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు. ఫోనిక్ మెథడ్ ప్రకారం ఎట్లా నేర్పిస్తారంటే వాళ్ళు ముందు వోవెల్స్ నేర్పిస్తారండి, ఏఈఐఓయు సంథింగ్ అట్లా నేర్పిస్తారు. తర్వాత సిలబుల్స్ నేర్పిస్తారు. ఈ సిలబుల్స్ అంటే రెండు వస్తాయి, ఒక కాన్సనెంట్ ఒక వోవెల్ కలిసి వచ్చే పదాలని సిలబుల్ అంటామండి. కా, గా ఇట్లా మనకి కాన్ఫిడెన్స్లో కాన్ ఇది సిలబుల్ అనమాట. తర్వాత ఏం నేర్పిస్తారు, వర్డ్స్ పదాలు. డి తర్వాత ఫ్రేజెస్ అండి, రెండు పదాలు అలా కలిసి ఫ్రేజెస్లు ఏర్పడతాయి. కాబట్టి ముందు ఓవెల్స్ ఏఈఐఓయు కానివ్వండి అట్లా, తర్వాత సిలబుల్స్ వచ్చేసి కాన్సనెంట్ ఓవెల్ కలిసింది, తర్వాత ఒక పదం నేర్పిస్తారు, తర్వాత 2-3 పదాలు కలిసిన టీచింగ్ ఫ్రేజెస్. ఈ విధంగా ఫోనిక్ మెథడ్లో నేర్పించడం అనేది స్టేజెస్ జరుగుతుంది. కెనల్ అండ్ స్వెయిన్ ప్రకారం స్ట్రాటజిక్ అంటే ఏంటంటే కోపింగ్ స్ట్రాటజీస్. అవి ఏంటంటే పార్టిసిపెంట్స్ యూజ్ టు మెయింటైన్ కమ్యూనికేషన్. వ్యూహాలు, ఎటువంటి వ్యూహాలు, ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడుకోగలిగే వ్యూహ రచనే ఇక్కడ స్ట్రాటజిక్ అనేది ఇవ్వబడింది. తర్వాత డిక్షనరీలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఉంచింది ఇవ్వడం జరిగింది. డిస్కో అన్నిట్లో కూడా డిస్కో వరకు ఇక్కడ మూడిటికి కూడా ఉంది. ఆర్ అనేది ముందు వస్తుంది, డిస్కో ఇక్కడ వరకు ఓకే. డిస్క్రీట్ ఓపీక్యూఆర్ కాబట్టి ఇది చివరిలో వచ్చేస్తుంది. ఇక ఓ తర్వాత ఉన్నది చూడండి ఆర్, ఇక్కడ యు తర్వాత వి వచ్చే విధంగా ఉంది. ఫైండ్ అవుట్ ద ఫాల్స్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. చాక్ బోర్డ్ గురించి ఇచ్చారు, అంటే మనం రాసే నల్ల బోర్డు అండి, నల్ల బోర్డు ఉంటుంది కదా అది. చాక్ బోర్డ్ ఈజ్ యూస్ఫుల్ టూల్ టు బ్రింగ్ అబౌట్ స్టిమ్యులస్ వేరియేషన్. వాళ్ళలో కొంత ఏంటంటే ప్రేరణ కలిగించడానికి, డిఫరెన్స్ చూపించడానికి చాక్ బోర్డ్ అనేది వాడుకుంటాం, కరెక్ట్. చాక్ బోర్డ్ కాజెస్ మొనాటనీ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ ద లెర్నర్స్ లూజ్ దేర్ ఇంట్రెస్ట్. ఈ నల్ల బల్ల వల్ల ఏం జరుగుతుంది అంటే పిల్లల్లో ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది, దాని మీద రాస్తే అనేది మోనోటనీ, ఎప్పుడు ఒకే ఇదినా అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఫాల్స్ అండి, ఎందుకంటే మనం చాలా వాటికి వాడుకోవచ్చు. మ్యాచ్ స్టిక్ ఫిగర్స్ గీయొచ్చు దాని మీద, తర్వాత రంగులు మార్చుకోవచ్చు, చాక్ పీస్ రంగులు. సో కాబట్టి ఇది మాత్రం తప్పు. అండ్ తర్వాత నెమనిక్ డివైస్గా రీక్యాప్చులేషన్ చేయడానికి మనం చెప్పిందంతా కూడా పాఠం చెప్పిన తర్వాత ఏమేమి చెప్పామనేది సింపుల్గా రాసేస్తాం పాయింట్ వైజ్, అట్లా చాక్ బోర్డ్ ఉపయోగపడుతుంది. చాక్ బోర్డ్ హెల్ప్స్ ద లెర్నర్ ఇన్ టేకింగ్ డౌన్ నోట్స్ ఈజీలీ. చాక్ బోర్డ్ ఉండడం వల్లే కదా సులభంగా నోట్స్ అనేది రాసుకోవడం అనేది జరుగుతుంది. వర్డ్ స్టడీ వల్ల ఉపయోగం ఏంటంటే వొకాబులర్ని పెంచుకోవడం అండి.
ఇక ఒక ప్యాసేజ్ ఇచ్చారండి. ఈ ప్యాసేజ్ అంతా ఏందంటే నేరేటివ్ జానర్‌కి సంబంధించింది. ఏంటంటే అంతా కూడా విశదీకరించి చెప్పడం వరకి. ఇట్ వాస్ 6 పీఎం ఇన్ ద ఈవినింగ్. ఆల్ ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. ఐ వాస్ హ్యాపీలీ వాచింగ్. ఇదంతా కూడా వివరించడం. నేరేటివ్ జానర్‌కి సంబంధించింది. తర్వాత ఫైల్ ఆర్ ఫోల్డర్ విచ్ ఈస్ విత్ కలెక్షన్ ఆఫ్ లెర్నర్స్ వర్క్ కంపైల్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈస్ కాల్డ్. యాక్చువల్గా వీళ్ళంతా కూడా ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తూ ఉంటారండి. ఆ ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా వీళ్ళు ఒక ఫైల్ మెయింటైన్ చేస్తారు. ప్రతి పిల్లవాడు కూడా తాను చేసిన ప్రాజెక్ట్ వర్క్ని సబ్జెక్ట్ వైజ్ ఒక ఫైల్ని మెయింటైన్ చేస్తాడు. దాన్ని పోర్ట్ఫోలియో అంటారండి. మీకు మిగతా వీడియోలు ఇవి కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఎస్జిటికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అన్నీ లభ్యమవుతాయి. వాటి చూడాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.